పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో డబుల్ డిజిట్ సంఖ్యలో సీట్లు గెలవబోతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో 6 గ్యారెంటీలు పరిష్కారం చేస్తామని అమలు చేస్తున్నామని చెప్పి విస్మరించిందని, రైతుల రుణమాఫీ కావచ్చు, ఎకరానికి 10,000 సాయం చేస్తామని చెప్పి మోసగించారని, ఎన్నికల్లో ప్రజలు వారికి తగిన బుద్ధి చెప్తారని అన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని కర్మన్ ఘట్ లో ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మల్కాజ్గిరి అభ్యర్థి పట్నం సునీత, మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. మల్కాజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థి సునీత రెడ్డి మాట్లాడుతూ, రాబో రోజుల్లో 6 గ్యారెంటీలకు సంబంధించిన అన్ని పథకాలను ప్రజలకు అందే విధంగా చూస్తామని అన్నారు. ఎన్నికల కోడ్ సందర్భంగా కొంతమందికి పథకాలు అందకపోవడం వాస్తవమేనని ఆమె తెలిపారు. దాచుపల్లి ధనలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దాచుపల్లి శరత్ ఆధ్వర్యంలో నాచారంలో ఉచిత అంబలి సేవ శిబిరాన్ని బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని శరీరంలో వేడిని తగ్గించాలంటే అంబలి ఎంతగానో ఉపయోగపడుతుందని, చలివేంద్రాలు ఏర్పాటు చేయడం పరిపాటి కాని వినూతంగా ఉచిత అంబలి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన డీడీఎల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శరత్ అందరూ ప్రశంసించారు. ఎల్బీ నగర్ నియోజకవర్గం రోషన్ దౌల కాలనీలో సరైన వసతి లేక నీటి సమస్య అల్లాడిపోతున్నామని, మహానగర్ లో ఉన్న ఈ కాలనీలో పట్టించుకునే నాదుడే లేదని తమ ఆవేదన వ్యక్తం చేశారు. 40 సంవత్సరాల క్రితం వేరుపడిన ఈ కాలనీ సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నాయని, వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ లో తమ సమస్యలకు పరిష్కరించుకుంటే ఓట్లు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు కాలనీ ప్రజలు. ప్రస్తుతం సీఎం అప్పటి మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి అనేక సార్లు తమ సమస్యలను దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించలేకపోయారని తెలిపారు. హోండా యాక్టివా వాహనాలకు మార్కెట్ రేటు కంటే 20,000 రూపాయలు తక్కువకు ఇప్పిస్తామని మల్లాపూర్లోని ఆర్ఆర్ మోటార్స్ యజమాని రమణారెడ్డి మోసం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మల్లాపూర్లోని ఆర్ఆర్ మోటార్స్ ముందు బాధితులు ఆందోళన చేపట్టారు. ఒక్కో బాధితుడి నుండి 80,000 రూపాయల చొప్పున 1,30,00,000 తీసుకుని మోసం చేశాడని, మరో వ్యక్తి నుండి 32 లక్షలు పార్ట్నర్షిప్ ఇస్తానని మోసం చేశారని, ఆర్ఆర్ మోటార్స్ యజమాని రమణారెడ్డిని అరెస్ట్ చేసి తమ డబ్బులు తమకు ఇప్పించాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాచుపల్లి మండలం నిజాంపేటలో డ్రగ్స్ లైసెన్స్ లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్న మెడికల్ షాప్ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ తెలంగాణ అధికారులు దాడులు చేశారు. దాడి సమయంలో డీసీఏ ఆవరణలో గణనీయమైన స్థాయిలో మందులను స్వాధీనం చేసుకుంది. వేర్వేరు సంఘటనలో డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ తెలంగాణ క్వాక్లచే నిర్వహించబడుతున్న క్లినిక్లపై దాడులు నిర్వహించింది. రంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో వాణినగర్ కాలనీలో అప్పుడే పుట్టిన ఆడ శిశువును పొదల్లో వదిలి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు. అటువైపు వెళ్తున్న స్థానికులు చూసి పేగు కూడా తెగని చీమలు కుట్టి ఏడుస్తున్న పాప ఏడుపు శబ్దం విని ఆ ఆడబిడ్డ శిశువును స్థానిక ప్రభుత్వానికి ఆసుపత్రికి తరలించగా అట్టి ఆడ శిశువుకు చికిత్స అందించిన వైద్యులు శిశువు పూర్తిగా ఆరోగ్యంగా ఉందని నిర్ధారించి సంగారెడ్డిలోని ఐసీడీఎస్ కేంద్రం శిశు విహార్లకు తరలించారు. రాజేంద్రనగర్ లో దోపిడీ ముఠా బీభత్సం సృష్టించింది. ఉప్పరపల్లి చౌరస్తాలో యువకుడికి చితకబాది స్నాచింగ్ చేశారు. కారులో వస్తున్న యువకుడిని వెంబడించిన 5 మంది ముఠా సభ్యులు పీవీఎన్ఆర్ 182 పిల్లర్ వద్ద కారు టర్నింగ్ చేస్తుండగా ఒక్కసారి హెల్మెట్ తో దాడి చేసి మెడలో ఉన్న 10 తులాల చైన్ స్నాచింగ్ చేసి పరారయ్యారు. పట్టపగలే నడి రోడ్డుపై ముఠా సభ్యులకు గమనించిన ఇతర వాహనదారులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో విలేజ్ గ్రామంలో కార్డన్ సెట్ తనిఖీలు నిర్వహించిన నార్త్ జోన్ పోలీసులు 23 2 వీలర్లు వాహనాలు, 1 3 వీలర్ తో ఆటో మరియు సరైన పత్రాలు లేనటువంటి వాహనాలు సీజ్ చేసి తిరుమలగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు. తనిఖీలో భాగంగా 10 మంది ఎస్ఐలు, 6 సిఐలు, 70 మంది కానిస్టేబుల్ మరియు ఏసీపీ పూర్తి స్థాయిలో పాల్గొన్నారు. షాద్నగర్ నియోజకవర్గం చటాన్పల్లి శివారు బైపాస్ రోడ్ మంజుశ్రీ లాడ్జ్ పక్కన గుర్తు తెలియని వ్యక్తి పగిలిపోయిన కుళ్లిపోయిన గుడ్లతో కనిపించాడు. ఈ గుడ్లను పగలగొట్టి కేకులను వాడతామని చెప్పాడు. తినే ఆహార పదార్థాలని ఇలా కల్తీ చేస్తూ ఉంటే సంబంధిత అధికారులు నిజంగా సోయి మర్చి మామూలు మత్తులో జోగుతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి ఇలాంటి ఘటనలు జరగకుండా తనిఖీలు నిర్వహించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.